నంద్యాల పట్టణంలో బొమ్మల సత్రం బ్రిడ్జ్ కింద ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేయాలని ధర్నాలు చేసి అధికారులకు ఫిర్యాదులు చేయడంతో అధికారులు స్పందిస్తూ అంబేద్కర్ విగ్రహాన్ని మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తామని ఆర్భాటంగా భూమి పూజ చేశారు. 2 నెలలు విగ్రహం ఏర్పాటు చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. అయితే ఇంతవరకు హామీగానే మారిపోయింది. మున్సిపల్ కౌన్సిల్లో కౌన్సిలర్లు ఆమోదం తెలిపారు. అయినా కూడా అక్కడ ఏర్పాటు చేయలేదు. పట్టణంలో రోడ్లకు కోట్ల రూపాయలు విడుదల చేసి పనులు చేస్తున్నారు. మున్సిపాలిటీ కార్యాలయంలో ఎందుకు విగ్రహం ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం లేదు? కనీసం కాంట్రాక్టర్లు అదిగో ఇదిగో అంటున్నారు. అంబేద్కర్ జయంతి కూడా వస్తుంది, ఆయన కూడా ఇక్కడ ఎటువంటి స్పందనలు చేయలేదు. అధికారులు ఎందుకు దీని మీద శ్రద్ధ చూపడం లేదు? ఇప్పటికైనా త్వరగా పనులు వేగవంతం చేసి విగ్రహం ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ఊపులు చేసి ఆర్భాటంగా చేశారు తప్ప ఇంతవరకు పనులు ఎందుకు మొదలు పెట్టలేదు? ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారు? అధికారుల తీరు చూస్తుంటే అర్థమవుతుంది. నాయకులు కూడా ఎందుకు స్పందించడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నా బెడ్ టౌన్లోనా ఏనా సార్ సార్ వచ్చేస్తా వీడియో కట్ చేసి. ఈరోజు అంతర్జాతీయ న్యాయ దినోత్సవము మరియు భారతదేశానికి మొట్టమొదటి న్యాయ శాఖ మంత్రి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు. భారతదేశ న్యాయ శాఖ మంత్రి అంబేద్కర్ గారి నంద్యాలలో విగ్రహం యొక్క దుస్థితి ఇది. దాదాపుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. మన నంద్యాల ఎమ్మెల్యే మరియు న్యాయ శాఖ మంత్రి వర్యులైన ఎన్ఎండి ఫరూక్ గారు ఏప్రిల్ 14వ తేదీ 2025లో ఒక హామీ ఇచ్చారు. నంద్యాల కలెక్టర్ గారు మరియు నంద్యాల మున్సిపల్ కమిషనర్ గారితో కలిసి దాదాపుగా 2 నెలల్లో అంబేద్కర్ విగ్రహాన్ని మున్సిపల్ ఆవరణలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మళ్ళీ ఏప్రిల్ వస్తుంది, కానీ ఇంతవరకు ఆ విగ్రహ పనులు మొదలు పెట్టలేదు. ఈ విగ్రహము ఇంకా అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడికి ఉంది. ఇదేనా మీ యొక్క నిబద్ధత అంబేద్కర్ గారి పట్ల? ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. మన నంద్యాలలో చూసుకుంటే మీరు పెద్ద పెద్ద రోడ్లు కూడా ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఏం పట్టించుకోకుండా పెద్ద పెద్ద రోడ్లు కూడా నెలలో వేసేస్తున్నారు. కానీ ఒక అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడానికి సంవత్సర కాలం తీసుకుంటున్నారు. ఏమన్నా న్యాయమా? ఇదేనా న్యాయ శాఖ మంత్రి న్యాయము? ఇదేనా అంబేద్కర్ గారి పట్ల మీకున్న నిబద్ధత అని సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికీ కళ్ళు తెరవండి, ఇంకొక నెల సమయం ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి అంబేద్కర్ విగ్రహాన్ని వెంటనే ఇక్కడి నుంచి తరలించి అక్కడ మున్సిపల్ ఆవరణలో పెట్టి ఆయన రాసిన రాజ్యాంగానికి గౌరవం కల్పించాలని ఎస్డిపి తరపున డిమాండ్ చేస్తున్నాను. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా
మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి. ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344.